శతరూపపతి అయిన స్వయంభూనకు కామభోగాలయందు విరక్తి కలిగింది. అడవులకు వెళ్ళి 100 ఏండ్లు సునందా నదీ తీరంలో ఒంటికాల మీద నిలిచి శరీర చేష్టలను వాక్కుల వికారాలను సాగకుండా నిలువరించి దోషాలన్నింటినీ విడనాడి తపస్సు చేశాడు. ఆ తపస్సు మహిమను లోకాలన్నీ గమనించి కీర్తించాయి. అలా తపస్సు చేస్తూ అతడు మనస్సులో ఇలా సంభావించాడు: సృష్టి చేనెవ్వడు చేతన పడకుండ సృష్టి ఎవ్వని చేతనే జనించు. జగములు నిద్రింప జాగరూకతనుంది ఎవ్వండు బ్రహ్మాండమెరుగుచుండు. ఆత్మకాధారంబునఖిలంబునెవ్వడేన్ ఎవ్వని నిజధనం వింతవట్టు. పొడగాన రాకుండ పొడగను ఎవ్వడేన్ ఎవ్వని దృష్టికి ఎదురులేదు. జనన వృద్ధి విలయ సంగతి చెందక ఎవ్వడడపకుండు ఎల్ల ఎడల. తన మహత్వ సంజ్ఞతత్వమెవ్వడు దాన విశ్వరూపుడనగ విస్తరిల్లు. ఆ మహాత్ముడు తన సృష్టికి తానే కారణం. సృష్టి అంతటికీ ఆయనయే కారణం. లోకాలన్నీయూ నిద్రపోయి ఉన్నప్పుడు ఆయన మేల్కొని ఉండి బ్రహ్మాండానంతటినీ గమనిస్తూ ఉంటాడు. సమస్తమైన ఆత్మకు ఆయనయే ఆధారం. ఆయన ధన సంపత్తి ఎంత అని ఎవ్వడూ తెలుసుకోలేడు. ఆయన చూపునకు ఎదురు అణువంత కూడా లేదు. పుట్టడం, వృద్ధి చెందడం, లయం కావడం అనే వికారాలు ఆయనకు ఎప్పుడూ లేవు. ఆ మహాత్ముడు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. అట్టి తన మహత్వంతో ఆ స్వామిని తత్వజ్ఞులు విశ్వరూపుడని వ్యవహరిస్తూ ఉంటారు.